రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రావూరి భరద్వాజ్ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే నవలలోని 4వ భాగంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. కొన్ని నిమిషాల పాటు మంగమ్మ అలానే నిలబడిపోయింది. అది రోడ్డని గాని తను బొమ్మలాగా నిలబడిపోయానని కాని మంగమ్మకు తెలీదు. చేతిలో సంచి అలానే ఉంది. ఎంతసేపు అలా ఉండిపోయిందో తెలీదు. ఓ పొడుగాటి నల్లటి కారొకటి దాదాపుగా ఆవిడ మీద పడబోయినంత దగ్గరగా వచ్చి చట్టుక్కున ఆగి చెవులు గింగుర్లెత్తేలా అరవసాగింది. ఏమమ్మా, బతకాలం లేదా? అన్నాడు డ్రైవర్. సైడులోనుంచి తల యువతలికి చాస్తూ వెనుక సీట్లో వేళ్ల నిండా ఉంగరాలున్న ఆసామీ కూర్చుని ఉన్నాడు. ఎదురు అద్దంలోంచి అతను మంగమ్మను చూశాడు. ఎక్కడో చూసిన మొహంలాగా ఉంది, కాని ఎక్కడ చూసింది చప్పున గుర్తుకు రాలేదు. అతనికి గుర్తొచ్చేలోగా మంగమ్మ అక్కడ లేదు. ఆసరికే ఆవిడ వీధి మలుపు తిరిగింది. ఆ పోయినావిడ నాటకాల్లో వేషాలేస్తుంది కదట్రా అన్నాడు ఉంగరాల మనిషి గంగమ్మ వెళ్లిన వైపు చూస్తూ. డ్రైవర్ సన్నగా ఏదో గొణిగాడు. చాలాసేపటి వరకు మంగమ్మ అలా నడుస్తూనే ఉంది. ఆవిడికో గమ్యమంటూ లేదు. దాదాపుగా పిచ్చిదాన్లాగా 11 గంటల వరకు తిరుగుతూనే ఉంది. తోవలో చాలామంది ఆవిడ్ని పలకరించారు. వారికి ఏమని సమాధానం చెప్పింది మంగమ్మకు జ్ఞాపకం లేదు. ఒకరిద్దరు కుంట వెధవలు లోగడ ఆవిడాడిన నాటకాల్లోని డైలాగుల్ని ఆవిడ వెనుక బిగ్గరగా అరిచారు. మరొకప్పుడైతే ఆ డైలాగులు విని ఆవిడ తప్పకుండా సంతోషించి ఉండేది. మధ్యాహ్నం 3 గంటలకు హోటల్లో ఓ గది అద్దెకు తీసుకుంది. ఆదరాబాదరాగా ఇన్ని చన్నీళ్లు మీద దిమ్మరించుకుంది. పలుచని చీర కట్టుకుని మంచం మీదికి వాలింది. కొంత భారం తీరినట్లనిపించింది మంగమ్మకు. అంతవరకు ఆవిడ పచ్చి మంచినీళ్లైనా తీసుకోలేదు. తీసుకోవాలని కూడా ఆవిడికి అనిపించలేదు. ఒక్కసారి మంచం మించి లేచి కూర్చుంది. కిటికీలోంచి రోడ్డు, దానికవతలగా షాపులు, అందులో వచ్చిపోయే జనం, తోపులాట, రకరకాల ధ్వనులు, అందరూ ఏదో పనిలో మునిగి తేలుతున్నారు. వారందరికీ ఏవో ఆశలున్నాయి, ఏవో చెయ్యాలన్న ప్రేరేపణలు ఉన్నాయి. వాటితో పోలిస్తే తను రాయికన్నా అధ్వానమనిపించింది మంగమ్మకు. తనకిప్పుడున్నదేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక మంగమ్మ గిజగిజలాడిపోయింది. ఎలా గడవడమన్న భయం తనకు లేదు. రామచంద్రంగారన్నట్లు భగవంతుడు తనకింత అందమిచ్చాడు, వయసిచ్చాడు. ఈ రెండింటికీ మాంచి విలువున్న సంగతి మనకు తెలుసు. తనీ రోజున మళ్లీ కాస్త కాలు జారితే తనను అందాల్లో ఊరేగించేవారున్నారు. తనను పూలతో పూజించేవారున్నారు. తను మహాపతివ్రత కాదు, కాని మరీ బజారు సరుక్కూడా కాదు. రోజుకో మొగాడితో గడపటంలోని అసహ్యం, జుగుప్స బయటవారికి తెలీదు. తను ఆ వాతావరణంలో పెరిగింది. కొంతకాలం ఆ బతుకు బతికింది. ఆ అనుభవాలను తలుచుకుంటే ఒంటిమీద తేళ్లు జెర్రెలు పాకినట్లుంటుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. తను ఈ క్షణాన నాగమణి దగ్గరికెళ్ళినా ఆవిడ ఎగిరి గంతేస్తుంది. తనమీద వేలకు వేలు వ్యాపారం చేస్తానని నాగమణి ఏనాడో అన్నది. ఇప్పుడు ఆ అవకాశం మరింత పెరిగిందే కాని తరగలేదు. మామూలు రోజుల్లోనే తనంటే జనం పడి చచ్చేవారు. ఆ హోటల్, దాని పేరేమిటో తనకిప్పుడు జ్ఞాపకం లేదు. ఆ ప్రొప్రైటర్ తనకోసం అంగలార్చాడు. వాడి దగ్గర 100 రూపాయలు పుచ్చుకుని రాత్రికి తన గదిలోకి పంపించింది నాగమణి. మగవాళ్లమీద అసహ్యం కలగటానికి అదే ప్రారంభం. ఆ కామేశ్వరరావు చూడటానికి ఎంత అందంగా ఉంటాడో లోపల అంత వికారంగా ఉంటాడు. అతనన్న మాటలు, చేసిన పనులు తమ జన్మలా కూడా మరిచిపోలేదు. వాడు తాగడమే కాకుండా తనను కూడా తాగమని బలవంతం చేశాడు. 2 చేతులు పైకెత్తించి ఒళ్ళు చీరుకుపోయేలాగా చూసేవాడు. అలా చూస్తూ చూస్తూ వాడు చేసిన పని జ్ఞాపకం రాకుండా ఉంటే ఎంత బావుణ్ణు! ఎంతమంది మనుషులు, ఎన్ని రకాల మనుషులు! ఏ ఇద్దరికీ సంబంధాలుండవు, ఏ ఇద్దరికీ పోలికలుండవు. మరొక వీధికొచ్చేసరికి ఇట్టే చిత్రంగా మారిపోతారు. వాడెవడో ఉండాలి, రాజేశ్వరరావట,
పెద్ద పొగాకు వ్యాపారం చేస్తాడట. కూలీలకు సరిగ్గా కూలీ డబ్బులివ్వకుండా నానా హింసలు పెడతాడట. వాడి దగ్గర తను 400 కొట్టేసింది. రాజమణి అంటూ ఉండేది, ఎక్కడన్నా ఇల్లు చూసుకుని నువ్వు నేను ఉందాం పదవే, ఇద్దరం తలుచుకున్నామంటే ఏ టౌనంగా పూడ్చి పారేస్తాం అని. తనకా వృత్తిమీద ఎంత అసహ్యమో రాజమణికి తెలీదు. కాని తన అసహ్యాన్ని బయటకు కక్కలేదు. అందువల్ల ప్రయోజనమేమీ లేదని తనకు తెలుసు. పోలీస్ ఇన్స్పెక్టర్ కరీం నాకు తెలుసు. గాడిద కొడుకు. నేను కనపడితే చాలు ఒళ్ళు మరిచిపోతాడు. అవసరమైతే మనకు ఏ ఇబ్బంది రాకుండా చూడమని వాడితో చెబుతాను. నీ అంత చాకచక్యంగా డబ్బు పిండలేకపోయినా నచ్చిన ఖాతాలను మాత్రం పోగొట్టుకోలేవే అనేది రాజమణి. దానికి వాతావరణంలోనుంచి రావాలని లేదు. రామచంద్రం, మాధవరావులు రాకపోతే ఏమయ్యేదో తను చెప్పలేదు. కాని వారు రావడంతో తన బతుకులో ఓ గొప్ప మార్పు వచ్చింది. ఆ ఊబిలోంచి తను బయటపడింది. ఇంతకు ముందుదాకా రాజవిలాసంగా రోజులు గడిచిపోయాయి. ఇంతకాలం తర్వాత మళ్ళా మొదటి ప్రశ్న ఆవిడ ముందుకు వచ్చింది. దానికిప్పుడు తను విధిగా జవాబు చెప్పుకోవాలి. కాఫీ తాగుతారా అమ్మా? తలుపు ఓరగా నుంచుని సర్వర్ అడిగాడు. టిఫిన్ కూడా తీసుకురమ్మంటారా అన్నాడు వాడు. ఏం తీసుకురమ్మంటారు? ఈసారి ఆ ఊలతో జవాబు చెప్పేందుకు లేదు. అంచేత ఏదో ఒకటి తీసుకురా అన్నది మంగమ్మ సర్వర్కేసి తిరిగి. వాడు మంగమ్మకేసే చూస్తున్నాడు. వాడి కళ్ళు తళతళలాడుతున్నాయి. దాహం కొన్నవాడిలాగా పెదవులు తడుపుకుంటున్నాడు. ఈ లక్షణాలు ప్రదర్శించే మగవాడు లోలోపల ఏమనుకునేది మంగమ్మకు అనుభవమే. ఆ సంగతి మనస్సులో మెదలగానే హోరి వెధవా అనుకుంది మంగమ్మ. వెళ్ళవోయ్, త్వరగా కాఫీ పట్రా అంది మంగమ్మ విసుగు నటిస్తూ. సర్వర్ తలదించుకుని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాక మంగమ్మ తనలో తానే నవ్వుకుంది. ఆ నవ్వు నవ్వులాగా లేదు, ఏడవలేక నవ్వినట్లుంది. సర్వర్ కాఫీతో పాటు పలహారం కూడా తెచ్చి బల్లమీద ఉంచి ఎడంగా నిలబడ్డాడు. నీకిక్కడేమిస్తారోయ్ అన్నది మంగమ్మ చేతులు కడుక్కుంటూ. వాడో క్షణం తటపటాయించి 150 అన్నాడు. అది అబద్ధమని తెలిసిపోతూనే ఉంది. ఆ మాట ముఖం మీదనే అనేయటం మంగమ్మకి ఇష్టం లేదు. అంది మంగమ్మ. సంసారం లేనివాణ్ణి, ఒంటరిగాణ్ణి ఎక్కడి తొక్కడిగా సరిపోతాయి అన్నాడు వాడు మంగమ్మను మింగేసేలా చూస్తూ. సుఖపడు నాయనా అనుకుంది మంగమ్మ. ఆ విషయమే నిజం కావాలని లోపల లోపల కోరుకుంటూ. ఆవిడ తిన్నదాకా ఉండి పళ్ళాలు కప్పులు తనే పట్టుకెళ్లాడు. వెడుతూ వెడుతూ మరోసారి రంగమ్మకేసి తిరిగి అదోలాగా కళ్ళు తిప్పాడు. ఓరి నా బిడ్డా అనుకుంది మంగమ్మ నవ్వి. ఆవిడకెందుకో ఒక్కసారి నాగమణిని చూడాలనిపించింది. గబగబా స్నానం చేసింది. మళ్ళీ ఉన్నవాటిల్లోకెల్లా మంచి చీర తీసి కట్టుకుంది. పట్టు జాకెట్టు తొడుక్కుంది. 2 జడలు వేసుకుంది. ఓ జడ ముందుకు, మరోటి వెనక్కు సర్దుకుంది. ముంగురులను కొద్దిగా రేపుకుంది. 5-6 వెంట్రుకులను మిలితిప్పి ఎడం కనుబొమ్మ మీదుగా జిగురుతో అంటించుకుంది. ఇంత స్నో పట్టించింది. కొద్దిగా సెంటు రాసుకుని ప్లాస్టిక్ చేసంచిని ఊపుకుంటూ వీధిలోకొచ్చింది. వెనుకనుంచి ఎవరో మంగమ్మరా, నాటకాలో వేషాలేస్తుంది అది అంటున్నారు. పోతున్న రిక్షాను ఆపి చెంగున ఎక్కి కూర్చుంది. నాగమణి ఇంటికి పోనివ్వబోయ్, కోళ్లగూడెం పక్కకి అంది మంగమ్మ. ఐసా అని నవ్వి గంటను మోగించాడు రిక్షావాడు. నున్నని తార్రోడ్డు మీదుగా రిక్షా చక్రాలు రయ్యమని జారిపోతున్నాయి. ఆ చక్రాలలాగే మంగమ్మ ఆలోచనలు కూడా తిరుగుతున్నాయి. రిక్షావాడు మధ్య మధ్య గంటను మోగించుతూ కుదుపులు వచ్చిన చోట వేగాన్ని తగ్గిస్తూ ఉత్సాహంగా తొక్కుతున్నాడు. ఇటువంటి బాడుగుల వల్ల కలిగే లాభమేమిటో వాడికి బాగా తెలుసు. మంగమ్మ మనస్సులో లేదు. అది ఇప్పుడో ఇసుళ్ల పుట్టలాగా ఉంది. తనిప్పుడు నాగమణి ఇంటికి ఎందుకు వెళుతున్నదో తెలీదు. తిరిగి పూర్వపు జీవితంలో అడుగుపెట్టాలన్న ఉద్దేశ్యమా? అదెంతమాత్రం లేదు. ఆ వృత్తివల్ల ఆర్థికమైన బాధలంటూ ఉండని మాట నిజమే. కాని బతుకంటే డబ్బు ఒక్కటే కాదు కదా. ఈ నాటకాల గొడవతో
తను ఈ ఊబి నుంచి బయటికి రాకపోతే అదే పరమార్థమనుకునేదేమో. అంతకన్నా మంచి బతుకు కొన్నేళ్లపాటు బతికింది. ఈ కొత్త బ్రతుకులో డబ్బూ కీర్తి కూడా లభించాయి. ఇప్పుడు తిరిగి ఆ మురికి కూపంలోకి వెళ్లడంలో అర్థం లేదు. మరో అరగంటకల్లా 4-5 గొంతులు తిరిగి ఓ పాతరకం పెంకుటింటి ముందు రిక్షా ఆగింది. దిగండి అన్నాడు రిక్షావాడు వచ్చే నవ్వును ఆపుకుంటూ. మంగమ్మ హఠాత్తుగా మేలుకున్న దానిలాగా ఉలిక్కిపడింది. ఎదురుగా నాగమణి ఇల్లు. లోపలి నుంచి 1-2 ముఖాలు తొంగిచూసి పక్కకు తప్పుకున్నాయి. మంగమ్మ ఓ రూపాయి నోటు రిక్షావాడికిచ్చి చిల్లర కోసం ఎదురుచూడకుండానే లోపలికొచ్చింది. వీధిలో ఉండగా తొంగిచూసిన 2 ముఖాలు మంగమ్మను ఎగాదిగా చూస్తున్నాయి. అమ్మలేదూ అన్నది మంగమ్మ ఆ కొత్త ముఖాలకేసి తిరిగి పరిశీలనగా చూస్తూ. ఎవరు అన్నది వాళ్లల్లో చిన్నావిడ మంగమ్మను ఎగాదిగా చూస్తూ. మంగమ్మ ఏ జవాబు చెప్పలేదు. ఆ ఇంటినంతా కళ్లతో వెదికింది. ఇల్లు లోగడలా లేదు. గోడలకు మంచి మంచి రంగులతో పాటు అందమైన పటాలు కూడా ఉన్నాయి. హాలు మధ్య సోఫాలు, ఓ మూలగా రేడియోగ్రామ్, ఇంకో పక్కన పుస్తకాలు, పత్రికలు, ఎదురుగా ఉన్న బీరువాలో పింగాణీ సామాను, నేలమీద మెత్తని తివాచి. తనుగాని పొరపాటు పడలేదు కదా అనుకుంది. ఆవిడ నోటినుంచి మాట వచ్చేలోగానే మరో 6 డజను మంది అమ్మాయిలు చుట్టూ ఉన్న గదుల్లోంచి మధ్య హాల్లోకొచ్చారు. వారందరూ మంగమ్మకు కొత్తవారే. మీరు మంగమ్మగారే కదూ అన్నది ఓ అమ్మాయి కళ్ళింత చేసుకుని మంగమ్మకేసి ఆప్యాయంగా చూస్తూ. ఆ వస్తా అంటూ ఆ పిల్ల లేడిలాగా దూసుకుపోయింది లోపలకు. కూర్చోండి, అక్కయ్య ఇప్పుడే వస్తుంది అంది ఇంకో అమ్మాయి కుర్చీని మంగమ్మ నించున్న చోటికి జరుపుతూ. మిగిలినవాళ్లు మంగమ్మను చూస్తూ ఏమిటేమిటో గుసగుసలాడుకుంటున్నారు. 1-2 నిమిషాల్లోనే ఇందాక లేడిలాగా దూసుకుపోయిన పిల్ల అంత వేగంగానూ మళ్ళా హాల్లోకి వచ్చింది. ఆ పిల్ల వెనుకనే మరో ఆవిడ నెత్తినిండా ముసుగు వేసుకుని నడకా పరుగు కాకుండా వచ్చింది. వస్తూనే 2 చేతులు చాపి మంగమ్మో అంటూ కావలించుకుంది. ఆ గొంతు విన్నాకగాని రాజమణిని గుర్తుపట్టలేకపోయింది మంగమ్మ. రాజమణి బొమ్మ మనస్సులో మెరవడంతోనే ఎవరో పట్టకారుతో నరాలను మెలిపెట్టి లాగినట్లనిపించింది మంగమ్మకు. ఊవ్వెత్తున లేచి తన సర్వశక్తులతోటి రాజమణిని తనలోకి హత్తుకుంది. ఇద్దరి కళ్ళు నీటితో నిండిపోయాయి. చాలాసేపటి వరకు ఇద్దరూ అలానే ఉండిపోయారు. లేడిలాగా లోపలికి పరిగెత్తుకుపోయిన వాసంతి ముఖం ఎందుకో మబ్బు కమ్మినట్లయిపోయింది. మిగతావాళ్లు ఏం చేయటానికి తోచక అలానే నిశ్చేష్టులై చూస్తున్నారు. చాలా చిక్కిపోయావు రాజ్యం అంది మంగమ్మ ముందుగా తనే కౌగుల్ని విడిపించుకుంటూ. రాజమణి మాట్లాడలేదు. ఆవిడ చేతులు పూచికపుల్లల్లాగా విడిపోయాయి. కాఫీ పట్టుకురండర్రా అని ఎదురుగా నించున్న పిల్లకు చెప్పి రా లోపలికి పోదాం అన్నది రాజమణి. వద్దు, ఇక్కడే కూర్చుందాం అంది మంగమ్మ లోపలి గదిలో జరిగే వ్యవహారాలన్నీ జ్ఞాపకం వచ్చి. పర్వాలేదులేవే రా, ఇప్పటికిప్పుడే వ్యాపారం మొదలవుదులే అంది రాజమణి నీరసంగా నవ్వుతూ. మంగమ్మ తన పాత స్నేహితురాలికేసి చూసింది. బుగ్గలు లోపలికి పీక్కుపోయాయి. ముందు వరుసన 2 పళ్ళు లేవు. నోటిపక్కగా 2 చారికలు ముసలితనాన్ని ముందుకు లాక్కుపోతున్నట్లున్నాయి. కళ్లకింద లోతులు నల్లగా కప్పేశాయి. వార్ధక్యాన్ని అలంకారాలతో కప్పాలన్న వ్యర్థ ప్రయత్నాలన్నీ రాజమణి ముఖంలో కానవస్తున్నాయి. ఆవిడ మంగమ్మ చెయ్యి పట్టుకుని లోపలికి నడిపిస్తూ ఉంది. ఆ వరండాలో అడుగులు వేస్తూనే మంగమ్మ వణికిపోయింది. ఆ గదులన్నీ తనకు పరిచితమైనవే. వాటిల్లో తాను నెలలకు నెలలు గడిపింది. ఇప్పటికీ ఏ గదిలో ఏం జరిగింది మంగమ్మకు జ్ఞాపకం ఉంది. లోగడ నువ్వుండే గదిలో ఇప్పుడు వసంత అనే పిల్ల ఉంటుందే, నువ్వు చూసావుగా, సన్నగా పొడుగ్గా ఉంటుందే, అదే అంది రాజమణి. మంగమ్మ మాట్లాడలేదు. దానికి నీ అంత పేరు తెచ్చుకోవాలనుంది. ఎంత బాగా పాడుతుందని. ఒక్కసారి సినిమా చూసిందంటే చాలు, ఆ పాటలన్నీ ఇట్టే నోటికి పట్టేసుకుంటుంది. ఉన్నవాళ్లందర్లోనీ దానికే కాస్తంత గిరాకీ ఉంది. ఆ శకుంతల ఉంది చూశావు, మా లావు దొంగది. మాటలతో మనిషిని మైదుపుచ్చి అవతలకు పంపుతుంది. ఏమిటే నువ్వు చెప్పేది ఉంటున్నట్టా లేదా?
అన్నది రాజమణి స్నేహితురాలికేసి తిరిగి చూస్తూ. అవునుగాని నాగమణి కనిపించదే? నీకింకా తెలియదా? అంది రాజమణి. అది ఇంటిని విడిచిపెట్టి 2 ఏళ్లయింది. ఇప్పుడు ఆ మూలెక్కడో ఇంకో ఇల్లు తీసుకుని ఉంటోంది. ఇద్దరూ రాజమణి గదిలో కూర్చున్నారు. వసంత 2 కప్పులతో కాఫీ తెచ్చి బల్లమీద పెట్టింది. ఆ బల్లమీద రకరకాల మందు సీసాలు, 1 ఔన్స్ గ్లాసు ఉన్నాయి. ఓ మూలగా థర్మామీటర్ కూడా ఉంది. ఏమిటే ఇదంతా? అంది మంగమ్మ. రాజమణి మాట్లాడలేదు. మెల్లగా జాకెట్ గుండీలు విప్పి పొట్టని చూపించింది. రూపాయి కాసంత మచ్చలు నెత్తూర్లోడుతూ కనిపించాయి. ఇదంతా బద్మాష్ చేశాడు. వాడేదో ఒరగపెడతాడనుకుని రానిచ్చాను. శరీరం కుళ్ళిపోయింది. అంతదాకా అది చేస్తా ఇది చేస్తా అన్నవాడు జబ్బు కనిపించగానే రావడం మానేశాడు. ఆఖరికి వాణ్ణి ధ్వంసం చేసిందాకా నేను వదల్లేదనుకో. కాని ఏం లాభం మంగమ్మ, వాడు హాయిగా చచ్చాడు. నేను బతికుండి కూడా చావు బాధపడుతున్నాను అంది రాజమణి. ముందు కాఫీ తాగు, తరువాత మాట్లాడుకుందాం అంది మంగమ్మ రాజమణి దృష్టిని మార్చేస్తూ. రాజమణి నిశ్శబ్దంగా కాఫీ తాగింది. నాకు నాగమణికి వీడి దగ్గరే చెడిపోయిందే. నువ్వు అదృష్టవంతురాలివి, తొందరగా బయటపడ్డావు. నువ్వు పోయినప్పట్నుంచి నాగమణి మరింత కట్టుదిట్టం చేయటం సాగించింది. ఆ బడవముండకు పాపపుణ్యాలు దయాదాక్షిణ్యాలు అసలే లేకుండా పోయాయి. ఆ బడవముండకు పాపపుణ్యాలు దయాదాక్షిణ్యాలు అసలే లేకుండా పోయాయి. కాని కోసం ప్రాణాలు తీయమంటే అది నిస్సంకోచంగా తీసేస్తుంది. డబ్బు డబ్బు డబ్బు, అపరిమితమైన డబ్బుదాహం దానికి పట్టుకుంది. యువతలి మనుషులు ఏమవుతారన్న ఆలోచన దానికి లేదు. ముండ ఇప్పుడు కటిక పస్తులు చేస్తోంది అని కాఫీ కప్పు బల్లమీద పెట్టింది రాజమణి. దాని గుణం నాకు తెలుసు అంది మంగమ్మ. హోసి పిచ్చిమూఖందానా, నువ్విక్కడున్నప్పుడు ఆవిడ దేవత కదటే. అది ఇంట్లోంచి పోవడం ఎందుకొచ్చింది అంది మంగమ్మ. వాసంతి కాఫీ కప్పులు పట్టుకెళ్ళి 1 సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తెచ్చింది. రాజమణి ఓ సిగరెట్ వెలిగించి గుండెలి నిండుగా పొగ పీల్చి వదిలింది. నువ్వే మార్కు కాలుస్తావే అంది రాజమణి. ఏది వద్దు. రాజమణి నవ్వింది. చిటికిన వేలుతో సుతారంగా సిగరెట్ నుసి రాల్చుతూ మంగమ్మకేసి చూసింది. అసలేం జరిగిందంటే అంటూ ప్రారంభించింది రాజమణి. నెల్లూర్నుంచి 2 ఆసామీలొచ్చారు. అబ్దుల్లా నీకు జ్ఞాపకం ఉన్నాడా? వోడింకా బేరాలు కుదురుస్తూనే ఉన్నాడా? పాపం వాడికో కూతురుండాలి కదూ అంది మంగమ్మ. ఉంది ఉంది, దాని పేరు కుతుబ్. దానికి పెళ్ళయింది. ఆ మొగుడో లత్తుకోరెదవా. 2 ఏళ్లు దాన్ని నానా బాధలో పెట్టి చచ్చాడు. అప్పటికి కుతుబ్కో కూతురు. అది కూడా ఇప్పుడు ఈ పేటలోనే ఉంది. మరేం చేస్తుందా? కూతుర్ని ఎవరికో 100 రూపాయలకు అమ్ముకుంది. అబ్దుల్లాగాడు కూతుర్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు. వాణ్ణి దేవుడు కూడా బాగుచేయలేడనుకో. సరే, ఎంతవరకొచ్చాను? అవును, ఆ అబ్దుల్లాగాడు నెల్లూరి ఆసామిల్ని మనింటికి పట్టుకొచ్చాడు. 2 పిడిరాళ్లున్నట్లున్నారనుకో. వాళ్లు మైకా బిజినెస్ చేస్తారట. నాగమణితో మాట్లాడి నన్ను కుదుర్చుకున్నారు. నాకెందుకో ఆ పూట మనస్సు బాగాలేదు. అంతకుముందు 4-5 రోజులపాటు జ్వరం కూడా తగిలింది. నన్నడిగితే కాదన్నాను కదా అని ఆ ఆసామీలు నువ్వే కావాలంటూ పట్టుబట్టారు. 10 రూపాయల నోట్ల కట్ట నాగమణి మీదకి విసిరేశారు. డబ్బు చూడటంతోనే దానికి మతి తప్పిపోయింది. మీరు భోంచేసి రండి నాయనా, మిగతా సంగతులు మీకెందుకు, నేను చూసుకుంటానుగా అంటూ నాగమణి వాళ్లను సాగనంపింది. నాగమణి మీద అది వరకెన్నడూ రానంత కోపం వచ్చిందే మంగమ్మ. చెడామడా తిట్టాను, అదీ తిట్టింది. నేను తిరగబడ్డాను. అది నన్ను గొడ్డును బాదినట్టు బాదింది. ఒళ్లంతా వాచిపోయింది. నాకైతే తెలీదుగాని ఆ రోజంతా నేను పిచ్చి పిచ్చిగా అరిచానట. బృందం చెప్పింది. అసలీ నాగమణికి మనమీద ఎవరు అధికారమిచ్చారో తెలీదు. మనం సంపాదిస్తున్నాం, ఆ సంపాదనంతా అది కాజేస్తోంది. మనకు తిండి గుడ్డ ఏడుస్తూ ఇస్తుంది. మన సంపాదన మనకే ఎందుకు ఉండకూడదనిపించింది. అందర్నీ కూడగట్టుకున్నాను. అందరూ నన్నే సైడ్ చేశారు. దాన్ని జుట్టు పట్టుకుని బయటికి లాగాం. ఈలోగా ఇన్స్పెక్టర్కు కబురు చేశాను. అతగాడొచ్చి నాగమణిని అరెస్ట్ చేసి పట్టుకెళ్లాడు. దాంతో పీడ వదిలిపోయింది. దానికి 2 మాసాలో ఏదో శిక్ష కూడా పడింది. జైలునుంచి వచ్చాక అది మళ్లీ వచ్చింది. గడప మీద కాలు పెడితే తంతానని చెప్పాను. బెదిరించింది, బామాలింది, కాళ్లమీద పడి ఏడ్చింది. పోనీ రానియ్యకపోయావటే అంది మంగమ్మ. దాన్నా, నా గొంతులో ఊపిరుండగా మళ్లీ ఈ కొంపలోకి రానిస్తానటే
పిచ్చిదానా, సాగినంతకాలం దాని అధికారం సాగింది. మనుషుల్ని గానుగులో వేసి పిండి డబ్బు సంపాదించింది. ఎంతమంది కుళ్ళి పురుగులు పడి చచ్చారో నీకు తెలీదా? దాన్ని పాపమన్న వాళ్లకు పురుగులు పడతాయి అంది రాజమణి. ఇప్పుడేం చేస్తోంది? కొంతకాలం పాటు మళ్ళా వ్యాపారం చెయ్యాలని చూసింది. అది సాగలేదు. చెవుల పోగులమ్మి వేరుశనక్కాయలు శనగ్గుగ్గుళ్ళి చేసింది. అదీ సాగడం లేదు. ఇప్పుడెవరన్నా పెడితే ఇంత తింటుంది, లేదా పస్తులుంటుంది. అక్కా అంటూ వసంత వచ్చింది. ఆ పిల్లని చూసింది మంగమ్మ. తెలివైన ముఖం, ఇంకా నలిగిపోని పువ్వులాగా నవనవలాడుతూ ఉంది. ఏమిటమ్మా అంది రాజమణి. ఆ మంగళగిరి వాళ్ళొచ్చారు అంది వసంత ముఖం అదోలా పెట్టి. నీ ఇష్టం మరి అంది రాజమణి. ఈ పూట వద్దులే అక్కా. శకుంతల సరే అంది. వాళ్ళు నేనే కావాలంటున్నారు చచ్చినోళ్ళు. ఇప్పుడే వస్తానుండవే అంటూ రాజమణి వెళ్ళిపోయింది. నీదేవూరమ్మాయి అంది మంగమ్మ వసంతను కూర్చోమంటూ చేత్తో సైగిచేసి. ఏలూరు. నువ్వు బాగా పాడతావటగా? వసంత నవ్వింది. మంగమ్మ ఇంకేదో అడగబోయింది. అంతలోనే రాజమణి ధుమధుమలాడుతూ వచ్చింది. ఏమిటే ఆ కోపం అంది మంగమ్మ నవ్వుతూ. ఏం మనుషులే వీళ్ళు! దత్తి తీర్చుకోటానికి ఎవరైతేనేమిటి? ఆ సన్నాసులకు వసంత తప్ప ఇంకెవ్వరూ పనికిరారట. ఒంట్లో బావోలేదా అంది మంగమ్మ మెల్లగా వసంత తల నిమురుతూ. అదికాదే, మునుపోసారి 50 రూపాయలిచ్చి ఈ పిచ్చిముండను వాళ్లగదికే పట్టుకెళ్లారు. ఈ ఇద్దరూ కాక అక్కడింకో ఇద్దరున్నారట. తెల్లవార్లు దీన్ని చావ చితక్కుట్టి పంపించారు. బిడ్డ 4 రోజుల దాకా మనిషి కాలేదనుకో మంగమ్మ. ముష్టి డబ్బును మనం ఎంత చూసాం? కాదు, 1000 సంపాదించి 1000 ఖర్చు పెట్టాం కదూ. ఈ లుచ్చాగాళ్ళిచ్చే 50 రూపాయల కోసం ముఖం వాచి కూర్చున్నామా? పొమ్మని చెప్పేశాను. సిగ్గులేని వెధవులు. పోరు కదా, కావలిస్తే ఇంకో 25 పుచ్చుకోమన్నారు. ఆ పిల్ల ముందు తింటోందని చెప్పొచ్చాను. పోతామన్నారు. మరి పొయ్యారో లేదో తెలీదు అంది రాజమణి. మరి నేను వెళ్తానోయ్ అంది మంగమ్మ లేవబోయింది. రాజమణి 2 చేతులు మంగమ్మ భుజాల మీద వేసి నొక్కింది. ఈ పూట పోవటానికి వీల్లేదు. ఎన్నేళ్లు తర్వాతనో వచ్చావు. ఈ ఒక్క రాత్రి నాతో ఉండిపోవాలి. పొయ్యావంటే నా మీద ఒట్టే అంది రాజమణి. ఆ ఆప్యాయతకు మంగమ్మ కరిగిపోయింది. నేనుంటే నీకు అడ్డం కాదు కదా అంది మంగమ్మ నవ్వుతూ. మనమంటే ఢక్కాముక్కీలు తిన్నవాళ్లం, పర్వాలేదు కాని ఈ వసంతలాంటి వాళ్లు ఈ వృత్తికే పనికిరారే మంగమ్మ. నా దగ్గరే డబ్బుంటే ఎవణ్ణన్నా మంచి వాణ్ణి చూసి పెళ్లి చేద్దును. నువ్వు వినలేదు కాని మంగమ్మ ఎంత బాగా పాడుతుందని. పైన పోయే పక్షులు ఆగి ఆలకిస్తాయనుకో. ఈ పాడుముండా వ్యాపారంలోంచి దాన్ని కాస్త పైకి లాగావో నీ మేలు జన్మజన్మలకు మరిచిపోననుకో. మీ నాటకాల్లోకి ఆడవాళ్లు కావాలిగా. కాస్త మరి ఆ రామచంద్రం గారికో మాధవరావు గారికో చెప్పరాదుటే అంది రాజమణి. మంగమ్మ సన్నగా నిట్టూర్చింది. ఆవలిస్తే పేగుళ్ళెక్కెట్టే రాజమణి ఏదో జరిగిందని వెంటనే పసిగట్టింది. నువ్విప్పుడు ఆ నాటకాల కంపెనీలో లేవా అంది రాజమణి. ఆవిడ గుండెలు దడదడలాడాయి. లేను, ఆ కంపెనీని ఎత్తేశారు. నెత్తిమీద ఎవరో అణిచిపెట్టినట్లుగా రాజమణి నీరసంగా కుర్చీలోకి జారిపోయింది. ఆవిడ నోట మాట రాలేదు, కళ్లల్లో మాత్రం నీళ్లు ఊరాయి. ఇప్పుడేమైందనే ఆ విచారం అంది మంగమ్మ. ఈ కూపంలోంచి నువ్వన్నా బయటపడ్డావనుకున్నాను. తిరిగి ఇక్కడికే వచ్చావన్నమాట. ఏం బతుకులే మంగమ్మ మనవి. చచా అంది రాజమణి. మంగమ్మ ఏమీ మాట్లాడలేదు. అయితే నువ్విప్పుడేం చేద్దామనుకుంటున్నావే అంది రాజమణి కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇంతవరకు ఏమీ అనుకోలేదు. అందాక నా దగ్గరే ఉండవే. భగవంతుడి దయవల్ల వ్యాపారం బాగానే సాగుతోంది. ఉన్నంతలోనే ఇద్దరం తిందాం. నేను తిని నిన్ను పస్తుంచుతానన్న మాట కల్లా. ఉంటే ఇద్దరం తిందాం, లేకపోతే ఇద్దరం పస్తులుందాం, సరేనా అంది రాజమణి. ఈ మాటలు మంగమ్మ మీద బాగా పనిచేశాయి. ఆవిడ హఠాత్తుగా రాజమణిని కావలించుకుని, నువ్వెంత మంచిదానివే రాజ్యం అంది, ఏడుపుతో పూడుకుపోయిన గొంతును సవరించుకుంటూ. క్రమక్రమంగా గదుల్లో సందడులెక్కువవుతున్నాయి. రేడియోలో లత కంఠం నెమ్మదిగా వినిపిస్తోంది. మంగమ్మ ముఖంలో సన్నగా చిరునవ్వు వెలుగుతోంది. వసంత లేడిపిల్లలా అటూ ఇటూ గెంతుతోంది. మరి నేను వెళతాను అంది మంగమ్మ. అంతేగాని ఉండవన్నమాట అంది రాజమణి. నువ్వలా నిష్ఠూరాలాడికే రాజ్యం. నువ్వు నాకు కొత్తదానివి కనుకనా
ఇంతసేపు బతిమలాడించుకోటానికి? మళ్ళీ వస్తానుగా అంది మంగమ్మ. సరే, నీ ఇష్టం అంది రాజమణి నీరసంగా లేచి నిలబడుతూ. రేపు ఉదయం రావే, ఇద్దరం ఇక్కడే భోంచేద్దాం, పని కూడా లేదుగా అంది రాజమణి. అలాగే అంటూ మంగమ్మ లేచింది. వసంత ఓసారి నవ్వి మంగమ్మ వెనకాలే బయలుదేరింది. నీ పాట వినటం పడలేదు వసంత, రేపొస్తాను, తప్పకుండా నీ పాట వింటాను, నాకు చేతనైన సహాయం నీకు చేస్తాను. వసంత కళ్ళు మిలమిల్లాడాయి. మంగమ్మ చుట్టూ చాలామంది అమ్మాయిలు చేరారు. మధ్య హాల్లోకి వచ్చేసరికి అక్కడ 5-6 మగవాళ్లు కూర్చుని ఉన్నారు. ఎంతో ఖరీదైన గుడ్డలు వేసుకున్నారు. ఒకతను రూపాయల నోట్ల కట్టలు పైకి కనిపించేలా జేబుల్లో పెట్టుకున్నాడు. ఆయన మంగమ్మను చూస్తూనే కళ్ళింత చేసుకున్నాడు. ఓసారి ఒళ్లంతా కుదుపుకొని మంగమ్మను చూపులతో తడివి పెదిమలు తడిచేసుకున్నాడు. నిన్నెక్కడ్నో చూశాను అన్నాడతను మంగమ్మను చూపులతో కట్టేస్తూ. వాడి అభినయాన్ని చూసిన తరువాత కాసేపు ఏడిపించాలనిపించింది మంగమ్మకు. నవ్వుతూ అతనికి తగిలేంత దగ్గరగా వచ్చింది. ఉత్తినే పవిట సరిచేసుకుంది. సిగ్గుపడుతున్నట్లుగా తలను దించుకుని గబగబా బయటికొచ్చింది. రాజమణి, వసంత లోలోపల చచ్చెట్టు నవ్వుకున్నారు. అతగాడు కుర్చీలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. అలా చేసేవే అంది రాజమణి. తప్పా అంది మంగమ్మ. రాజమణి ఇంకేమీ మాట్లాడలేదు. 3 ఆడవాళ్లు వీధిలోకొచ్చాక దూరంగా ఉన్న రిక్షావాడొకడు గంట మోగించుకుంటూ చీడీల దగ్గరకు బండిని తీసుకొచ్చాడు. మంగమ్మ ఎక్కి కూర్చుంది. రిక్షావాడు టాప్ వేయబోతున్నాడు. అక్కర్లేదులేవోయ్, వీలుంటే రేపొస్తాను రాజ్యం. వస్తానమ్మా వసంత, పోనివ్వబోయ్ అంది మంగమ్మ. 2 పర్లాంగులొచ్చాకగాని మంగమ్మకు నాగమణి సంగతి జ్ఞాపకం రాలేదు. ముసలి తొక్కు, ఎలా ఉందో చూద్దామా అనిపించింది మంగమ్మకు. కాని తనకు సరైన అడ్రస్ తెలియదు. ఈ చీకట్లో ఆ ఇల్లు వెతుక్కుంటూ తిరగడం కన్నా రేపు వెళితేనే బావుంటుందనుకుంది. రిక్షాను సరాసరి హోటల్కు పోనివ్వమంది. తోవలో ఆవిడకు ఎన్నో సంఘటనలు గుర్తుకొచ్చాయి. మాధవరావు, రామచంద్రం, నాగభూషణం, చలపతి, నాటకాలు, చప్పట్లు, జనంగోల, వీటన్నింటి మధ్య తను ఏకాంతంగా ఉండగలగటం, ఎవరో చీకట్లో తనను దాచుకుంటూ వెళ్లటం జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది మంగమ్మ. సరిగ్గా అన్నం తినబుద్ధి కాలేదు. అటూ ఇటూ కెలికి కంచంలోనే చేయి కడుక్కుంది. మధ్యాహ్నం తనకు కాఫీ తీసుకువచ్చిన సర్వరే ఈ పూట భోజనం పట్టుకొచ్చాడు. వాణ్ణి రవ్వంతసేపు మాటల్లోకి దించి ఏడిపించుదామనిపించింది మంగమ్మకు. నువ్వెప్పటిదాకా పనిచేస్తావయ్యా అంది మంగమ్మ పవిటతో మూతి తుడుచుకుంటూ. టైం లిమిట్ లేదు, ఎప్పుడు మానకున్నా మనల్నెవ్వరూ అడగరు అన్నాడు వాడు. నన్నెప్పుడన్నా చూశావా? చాలాసార్లు చూశాను. నీ నాటకం ఉన్న రోజు నేను హాజరు కాకుండా ఉన్నదొక్కటీ లేదు. ఏ నాటకం నీకు బాగుంది అంది మంగమ్మ కుర్చీలో కూర్చుంటూ. అతనింకా నిలబడే ఉన్నాడు. ముందు కూర్చో అన్నదావిడ. అతను కుర్చీని మంగమ్మకు దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. మంగమ్మ అతనికేసే చూస్తోంది. అతని ముఖంలో బ్రహ్మాండమైన సంతృప్తి వెలుగుతోంది. అతను చెబుతున్న మాటలు విని మంగమ్మ ఆశ్చర్యపోయింది. 5-6 నాటకాల్లో ఆవిడన్న సంభాషణలన్నీ అతడు పొల్లిపోకుండా చెప్పాడు. అంటే నన్ను చాలా కాలం నుంచి ఎరుగుదువన్నమాట. అతను తలెగిరేశాడు. నీకు నచ్చిన సీన్ ఒకటి చెప్పు. అతడు కొద్దిసేపు మంగమ్మను కళ్ళార్పకుండా చూసి, అన్నీ నాకు నచ్చాయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేశాడు. ఈ చిట్టితండ్రి క్లైమాక్స్కొచ్చాడు అనుకుంది మంగమ్మ. అతన్ని నిరుత్సాహపరచటం ఆవిడికిష్టం లేదు. ఇంకా రెచ్చగొట్టి ఏడిపించాలనిపించింది. థ్యాంక్స్, నిర్మొహమాటంగా చెప్పావు. నీలాగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవాళ్లంటే నాకు చాలా ఇష్టం అంది రంగమ్మ. ఆ మానవుడు నిలువుగా కరిగిపోయాడు. అతను వెళ్ళిపోయాక మంగమ్మీద మంచం మీద పడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది. రాజమణి ఇంట్లో తనకు తటస్థపడ పెద్ద మనిషిగాని, ఈ సర్వర్ గాని ఈ రాత్రి నిద్రపోతారన్న నమ్మకం ఆవిడికి లేదు. అలా వాళ్లను బాధించి వేధించి వదలాలన్న ఉద్దేశ్యంతోనే తను అలా అనుకుంది. ఈ రాత్రల్లా వాళ్లు తనను గురించి ఆలోచిస్తూ ఉంటారు, కలలు కంటూనే ఉంటారు, తన కోసం ఆరాటపడుతూనే ఉంటారు. అందువల్ల తనకేం ఒరిగిందని కాదు, వాళ్లు బాధపడితే తనకంతే చాలు. మంగమ్మ ఆలోచనలతో వాళ్లకు నిద్ర పట్టినా పట్టకపోయినా ఆవిడకు మాత్రం వీళ్ల ఆలోచనలతో కునుకు పట్టలేదు. మధ్య మధ్య వసంత, రాజమణి జ్ఞాపకం రాసాగారు. రాజమణిని తలుచుకున్నప్పుడల్లా మంగమ్మ చెలించిపోయింది.
తానా ఊపి నుండి బయటపడబట్టి కాని లేకపోతే తనూ అలానే తయారయ్యి ఉండేది. మళ్ళా ఆ మురికి కూపంలోకి వెళ్లడమన్నది జరగదు. కాని వెళ్ళక చేసేదేమిటో మంగమ్మకు పాలుపోలేదు. ఏం చేసేదో ఏమో తెలియదు కాని ఆ తెల్లవారే చలపతిగారు కనిపించారు. ఆయన కూడా లోగడ మంగమ్మతో పాటు పనిచేసేవాడే. 2 ఏళ్లపాటు రకరకాల నాటకాల్లో రకరకాల వేషాలు వేశాడు. ఆ తరువాత సమాజంలో పేచీలు వచ్చి మద్రాసు వెళ్ళిపోయాడు. ఏవో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడని కొంతకాలం అనుకున్నారు. అంతకు మించి చలపతిని గురించిన సమాచారమేమీ తెలియదు. నీకోసం నిన్నలా తిరిగి తిరిగి వచ్చాను మంగమ్మ. ఇవాళ కూడా నువ్వు కనిపించకపోయినట్లయితే ఈ రాత్రి బండికి పట్నం చెక్కేసేవాణ్ణి. ముందుగా నేను స్నానం చెయ్యాలి, గుడ్డలు విడవాలి, మండే పొట్టకింత మేత పడాలి అన్నాడు. ఆ తరువాత కాని నేనేమీ మాట్లాడలేను. నువ్వసలు కనిపించవనుకున్నాను. అవతల వాళ్లకేం చెప్పడమా అని మల్లగుల్లాలు పడుతున్నాననుకో. భగవంతుడి దయవల్ల నీ దర్శనమైంది. అదే 10,000. ఈ హోటల్లో వేడినీళ్లుంటాయా? పోన్లే, ముందు ఏదో రకంగా స్నానం చెయ్యి నువ్వు అంటూనే చలపతి బాత్రూంలోకి వెళ్ళాడు. మంగమ్మకు ఒక్క మాట అర్థం కాలేదు. ఆవిడ సన్నగా నిట్టూర్చి సర్వర్తో కాఫీ టిఫిను తీసుకురమ్మంది. వాడోసారి మంగమ్మకేసి కొత్తగా అక్కడ కనిపించిన బెడ్డింగ్కేసి చూసి వెళ్ళిపోయాడు. నేనేమో అనుకున్నాను కాని గుంటూరులో కూడా ఈ మధ్య కాఫీ చాలా బాగా చేస్తున్నారే అన్నాడు చలపతి కాఫీ చప్పరిస్తూ. మీ సమాజం ఎత్తేశారటగా అన్నాడు చలపతి. ఔ అన్నట్టుగా తలాడించింది మంగమ్మ. అప్పటికప్పుడు పత్రికల్లో మీ సమాజం గురించి చదవటం తప్ప నాకే సంగతి తెలీదు. అసలు తెలుసుకునేంత తీరుబాటు కూడా లేదనుకో. ఆ రోజుల్లో ఎంత బాగా నడిచేది సమాజం. అవునుగాని మంగమ్మ, అసలు ఎందుకెత్తేశారో ఏమిటో చెప్పావు కాదే అన్నాడు చలపతి సుతారంగా సిగరెట్ అంటిస్తూ. పెద్ద కారణాలేవీ లేవనుకోండి. రామచంద్రంగారు, మాధవరావుగారు వేరే పనులు చూసుకుంటామన్నారు. అసలు కథానాయకులే వారాయే. ఆ ఇద్దరూ తొలగడంతో సమాజం మూతపడిపోయింది అంది మంగమ్మ. అయితే ఇప్పుడు నువ్వేం చేద్దామనుకున్నావు అన్నాడు చలపతి. ఇంకా ఏమీ అనుకోలేదు. ఏదో ఒకటి చెయ్యాలి కదా మరి. మీరేం చేస్తున్నట్టు అంది మంగమ్మ. నా సంగతి ఇప్పుడిప్పుడే అడక్కు. చెప్పవలసింది చాలా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాలో వేషాలేస్తున్నాను. 2-3 పిక్చర్లు చేతిలో ఉన్నాయి. 2 మంచి వేషాలే. ఇవి రిలీజ్ అయితే కాని నా జయతకం తిరగదు. అంతదాకా ఊరికే ఉండడమెందుకని నేనే సొంతంగా సినిమా తీద్దామనుకుంటున్నాను. పాత స్టార్స్తో తీసే ఉద్దేశ్యం నాకు లేదు. వాళ్ళు కాల్ షీట్స్ ఇవ్వరు, డబ్బుకు ఆగరు. వేలకు వేలు వాళ్ల మీద ఖర్చు చేసేంత డబ్బు నా దగ్గర లేదు. అంతా 2-3 లక్షల్లో అయిపోవాలి. మరీ కొత్త వాళ్ళని తీసుకురావటం నా వల్ల కాదు. పాతవాళ్లతో బాధలు పడలేం. అంచేత బాగా నాటకానుభవం ఉన్న వాళ్లను పట్టుకుంటే సులభంగా తేలిపోతుందనుకున్నాను. బండెక్కి నీ దగ్గరకొచ్చాను అన్నాడు చలపతి. హఠాత్తుగా మంగమ్మకో సందేహం కలిగింది. తనీ హోటల్లో ఉంటున్నట్టు చలపతికి ఎవరు చెప్పారు? ఆ మాటే అడిగింది. చలపతి నవ్వాడు. మీ సమాజం ఆఫీస్కెళ్లాను. 2 రోజుల కిందటే ఖాళీ చేసినట్టు చెప్పారు. మంగమ్మ ఎక్కడుండేది తెలుసా అన్నాను. ఎవడో రిక్షావాడు నిన్ను రాజమణి ఇంటి దగ్గర దించాట్టుగా వాడు చెప్పాడు. రాత్రి రాజమణి ఇంటికి వెళ్ళి వాకప్ చేశాను. నువ్వీ హోటల్లో ఉంటున్నట్టు చెప్పారు వాళ్ళు అన్నాడు చలపతి. మంగమ్మ మనసిప్పుడు శూన్యంగా ఉంది. అందులో ఒక్క ఆలోచన లేదు. నేను అయినా నీకు పెద్ద పెద్ద ఆశలేమీ చూపించటం లేదు మంగమ్మ. నేను బాగుపడదామని ఓ పెద్ద ప్రయత్నం ప్రారంభించాను. అయితే ఇది కేవలం నా ఒక్కడి వల్లనే కాదు, 10 మంది సహకారమూ కావాలి. ముఖ్యంగా నీలాంటి వారు గట్టిగా పూనుకోవాలి. నాకు లాభిస్తే అందులో నీకు భాగం ఉండకుండా పోదు. నష్టపోతే నువ్వేమీ చెల్లించవలసిన అవసరం లేదు. పిక్చర్ అయిందాకా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటాను. నెలకు 300-400 ఇచ్చుకుంటాను. నా పిక్చర్లో పనిచేస్తున్నావు కదా అని ఇంకో దాంట్లో ఛాన్స్ వస్తే మానుకోనవసరం లేదు. అసలు నేను 10 కంపెనీలకు నిన్ను పరిచయం చేస్తాను. ఇప్పుడు మెడ్రాస్ ప్రొడ్యూసర్లు కొత్త ముఖాల కోసం వాచిపోతున్నారు. పాతవాళ్లతో చిత్రహింసలన్నా పడతారు కానీ కొత్తవాళ్ల కోసం ప్రయత్నం చెయ్యరు. నీలాంటి వాళ్ళు, పైగా బోలెడంత నాటకానుభవం ఉన్నవాళ్లు కనపడితే ఎత్తుకుపోతారనుకో అన్నాడు చలపతి. ఎక్కడికి, ఎందుకు అంది మంగమ్మ పగలబడి నవ్వుతూ. చలపతి కూడా నవ్వాడు. ఇక్కడ నీకేమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా అన్నాడు చలపతి. మంగమ్మ పెదవి విరిచింది. ఈ ఫోజులో 2 క్లోజప్లిస్తే జనం విరగబడి చస్తారనుకో మంగమ్మ.
నీది బ్రహ్మాండమైన ఫోటోజెనిక్ ఫేస్. రకరకాల భావాలను ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలవు. నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది. నువ్వు సినిమాల్లో రాణించకపోవడం అంటూ జరగదు. కర్మకాలి అటువంటిదే జరిగితే అది సినిమా ఇండస్ట్రీ కాదన్నమాట. దాన్ని కట్టగట్టి బంగాళాఖాతంలో పారేయొచ్చు అన్నాడు చలపతి. ఇంతకీ నన్నేం చేయమంటారో మీరు చెప్పనే లేదు. చలపతి చిటిక వేసి సిగరెట్ నుసి రాల్చుతూ కాళ్ళు సుతారంగా ఊపాడు. ఆ తరువాత సన్నగా పొడిదగ్గు దగ్గాడు. ఇంతసేపు నేను వాగిందంతా విని కూడా మళ్ళా అలా అడుగుతావే? ఇంకోసారి నా నోట విందామనా? నీకైనా ఇక్కడ జంజాటం ఏమీ లేదు కదా, నిశ్చితంగా రావచ్చునే. నాకు జంజాటం లేదని మీకెలా తెలుసు? అంది మంగమ్మ. పెళ్లిగాని చేసుకున్నావా? అన్నాడు చలపతి ఉలిక్కిపడి. అతని ముఖం అప్పుడే రంగు మారిపోయింది. పెళ్ళైన వాళ్ళు సినిమాకి పనికిరారా? అంది మంగమ్మ. పనికిరారని ఎక్కడా లేదు. ఇప్పుడున్న చాలామందికి పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళందరూ సినిమాల్లో పనిచేస్తూనే ఉన్నారు. అయితే వాళ్లకు ఓర్పు కావాలి. ఓర్పు ఇంతకాలం నాటకాల్లో ఉన్న మనిషిని చేసుకున్నాడంటే ఆయన గారికి చాలా ఓర్పు ఉండి ఉండాలి మరి. ఇంతకీ ఆయనేడి? చలపతి తనన్నమాట నమ్మే ఇదంతా అంటున్నాడో లేక అభినయమో మంగమ్మకు అర్థం కాలేదు. మీరే అని ఓ క్షణం ఆగి వెదికి పెట్టండి అంది. చలపతి బల్లమీద గుద్ది పకపకా నవ్వాడు. చంపేశావు మంగమ్మ. నిజంగా నువ్వు పెళ్లాడేసేవేమనుకున్నాను. అప్పుడు నా బాధలు రెట్టింపయ్యేవి. నిన్నొప్పించడం ఒక వంతు, నీ మొగుణ్ణొప్పించడం మరో వంతు. కవిత్వం భాషలో చెప్పాలంటే నువ్వొక స్వేచ్ఛా విహంగానివి అన్నాడు చలపతి నవ్వుతూ. మరివాళ బయలుదేరదామా? నన్నింకా ఆలోచించుకొనివ్వండి మరి అంది మంగమ్మ. ప్రియ నేస్తాలు, ఇక్కడితో పాకుడు రాళ్ళు నవలలోని 4వ భాగం పూర్తయిందండి. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ధన్యవాదాలండి. ఇట్లు మీ రోజారమణి.